నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన లవర్స్ మస్ట్ లెర్న్ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 14/8/1974లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నాటకం జోరుగా సాగుతోంది. సుధాకర్ని మీరు ప్రేమిస్తున్నారా? సిల్లి, దీనికి ప్రేమ అనేటంత పెద్ద పదం ఎందుకు? స్నేహం అనండి. ఆ మాటకొస్తే నా కారుని, బొచ్చు కుక్కని ఎలా ప్రేమిస్తున్నానో నా సుధాని అలానే ప్రేమిస్తున్నాను అంది. అతనికి పెళ్ళైంది, ఆ విషయం తెలుసా మీకు? అడిగాడు. తెలుసు. తెలిసి ఇలా చెడిపోవటం తప్పు కాదా? చెడిపోవటం అనే పదానికి అర్థం లేదు ప్రొఫెసర్. పతనం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది చెప్పండి? సిగరెట్ తాగినప్పుడా, తాగాలని అనిపించినప్పుడా? అయినా నాకు సుధాకి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే, ప్రేమ కాదు అంది. పాణి కుర్చీలో పక్కకు వంగి శాస్త్రితో రహస్యంగా, గురు, అసలు ప్రేమ అంటే ఏమిటి అన్నాడు. నోరు ముయ్యి, వెధవ డౌట్స్ నువ్వును అంటూ కసిరాడు. పాణి మళ్ళీ స్టేజీ వైపు దృష్టి సారించాడు. నాటకం సాగుతోంది. అంటే మీ ఉద్దేశంలో స్నేహాన్ని, ప్రేమని విడదీస్తున్నది ఒకే ఒక్క పొర, సెక్స్ అంటారు, అంతేగా అన్నాడు. మీరు అడిగేది అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉన్న స్నేహం గురించి అయితే మీరు చెప్పేది నిజమే అంది హీరోయిన్. అయితే స్నేహం ప్లస్ సెక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ, ఇదేనా ప్రేమకు నిర్వచనం అన్నాడు అతను. పాణి మళ్ళీ పక్కకు వంగి స్నేహితుడి వైపుకు తిరిగి, గురు, ప్రేమకి డెఫినేషన్ బాగుంది కదూ అన్నాడు. రే, నువ్వు ఇలా మధ్యలో వెధవ కామెంట్స్ చేసావంటే చందాలు వేసుకుని మరి తన్ని పంపిస్తారు. తిన్నగా కూర్చొని మాట్లాడకుండా చూడు విసుక్కున్నాడు శాస్త్రి. కాదురా, నేను చెప్పేది ఏంటంటే అంటూ పాణి ఏదో చెప్పబోతూ ఉంటే వెనక నుండి ఎవరో షూ అన్నారు. పాణి మరి మాట్లాడలేదు. కానీ అతడి ఆలోచనలు ఆ ప్రశ్న దగ్గరే ఆగిపోయాయి. ఆ ఆలోచనలతో నాటకం ఎప్పుడు పూర్తయిందో గమనించలేదు అతను. ఒరే ఇకలే అంటూ శాస్త్రి తట్టి లేపుతూ ఉంటే అతని వైపు సాలోచనగా చూస్తూ, ప్రేమంటే ఏమిటి అన్నాడు పాణి. శాస్త్రికి చిర్రెత్తింది. ఎరా, నీకేమైనా మతిపోయిందా అంటూ కుర్చీలో నుంచి రెక్క పట్టుకుని లేవదీశాడు పాణిని. కాదు గురు, ఇది నిజంగా మంచి ప్రశ్న, నువ్వు ఆలోచించి చూడు అంటూ సలహా ఇచ్చాడు పాణి. ఏడ్సావు, దానికేం కానీ, కావాలంటే ఈ నాటక రచయితని పరిచయం చేస్తాను, పద. అతన్ని అడుగుతూగానే నీ ప్రశ్న అంటూ గ్రీన్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు పాణిని. ఆ గది అంతా హడావుడిగా ఉంది. అద్దం ముందు కూర్చుని కొందరు మేకప్ తోడు చేసుకుంటున్నారు, కొందరు స్టేజ్ ప్రాపర్టీ సర్దుతున్నారు. వీటన్నింటికి దూరంగా చీకట్లోకి చూస్తున్న ఒక ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి పాణిని పరిచయం చేశాడు శాస్త్రి. ఇదిగో ఇతనే వీరేంద్రనాథ్, ఈ నాటిక రచయిత అన్నాడు. హలో అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. నా పేరు పాణి, ఇండోపాన్ కంపెనీ సెక్రటరీని పరిచయం చేసుకున్నాడు. నీ నాటకం చూశాక మా వాడికి అనుమానం వచ్చిందో, కొంచెం తీరుద్దు అనేసి ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు శాస్త్రి. మీ నాటకం చాలా బాగుంది అన్నాడు పాణి ఉపోద్ఘాతంగా. థ్యాంక్స్ అన్నాడు కవి మొహమాట పడి. పోతే ఒక చిన్న అనుమానం, ఈ నాటకంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అడిగాడు పాణి. కవి బిత్తరపోయాడు. క్షణంసేపు సీరియస్గా శూన్యంలోకి చూశాడు. తర్వాత పాణి వైపు తిరిగి, నిజమేనండి, నాకు తెలియటం లేదు ఎంత ఆలోచించినా అన్నాడు బిక్కమొహం పెట్టి. ఈసారి తెల్లపోవటం పాణి వంతైంది. ఆహా, నా ఉద్దేశం అది కాదు, ఈ నాటకం అంటూ పేరు గుర్తురాక ఆగిపోయాడు. రంగుల నీడ అందించాడు కవి. అదే రంగుల నీడ. సబ్జెక్టు బాగుంది గురువుగారు, కానీ ఇది చూస్తూ ఉంటే నాకు చిన్న అనుమానం వచ్చింది. అసలు ప్రేమంటే ఏమిటి? ఒక్క క్షణం మళ్ళీ శూన్యంలోకి చూశాడు కవి. తర్వాత ఒక్కసారి అని మూలిగాడు. ప్రేమ అని గోణిగి మళ్ళీ అన్నాడు భారంగా. తర్వాత కళ్ళు సగం మూసి మళ్ళీ చీకట్లోకి చూస్తూ ప్రేమ అన్నాడు. అంతే. ఆ తర్వాత అలాగే నిశ్చలంగా ఉండిపోయాడు. పాణికి భయం వేసింది. చుట్టూ చూశాడు.
ఎవరి పని మీద వాళ్ళు ఉండటంతో ఎవరూ వీళ్ళని చూడటం లేదు. గురుగారు నెమ్మదిగా పిలిచాడు. కవి మాట్లాడలేదు. గురుగారు సమాధానం చెప్పకపోతే పోన్లేండి, మీరు ఇలా మనసు పాడు చేసుకోకండి అన్నాడు ఓదార్పుగా. షేమ్ అరిచాడు కవి. గంటసేపు నా నాటకంలో చర్చించిన సబ్జెక్టు గురించి నేను చెప్పలేకపోవటమా? అంటే ఇంతసేపు ఆలోచిస్తూ ఉంటే నసిగాడు పాణి. కవి వేదాంతిలా నవ్వాడు. ఆలోచన కాదు, ఇన్స్పిరేషన్ రావాలి అన్నాడు గంభీరంగా. కవి మొహంలో నెమ్మదిగా మార్పు వచ్చింది. పిడికిలి బిగించి గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రేమ, రెండు హృదయాల అస్తిత్వపు స్పందన, భవబంధాలకు ద్వేష విద్వేషాలకు అతీతమైన ప్రపంచంలో రెండు విభిన్న దృక్పథాల కలయిక. ప్రేమరాహిత్యంతో బ్రతుకుతున్న ఈ మనుషులకు అది అర్థం కాని ఒక రాగ రంజిత రసానుబంధం, రెండు హృదయాల మీద పలికే ఒక రాగం. ఈ అనురాగ పర్ణవంలో అమావాస్య చీకట్లు, ఆర్త్యాగాధాలు గుర్తుకురాని ఒక మహిమాన్వితమైన అనుభవం. అర్థమైందా అన్నాడు. పాణి బిక్కమొహం పెట్టి అర్థమైందన్నట్టు తలూపాడు. కవి ఈసారి మామూలుగా నవ్వి, నిజం చెప్పండి మాస్టారు అని అడిగాడు. పాణి ఏడవలేక నవ్వినట్టు నవ్వాడు. సిగరెట్ ఒకటి ఇవ్వండి అన్నాడు కవి. పాణి ఇచ్చాడు. దాన్ని జేబులో పెట్టుకుని, మీకు పెళ్ళైందా అన్నాడు కవి. లేదన్నట్లు తల ఊపాడు పాణి. ఎవరినన్నా ప్రేమించాలనుందా? అర్థం కానట్టు చూశాడు పాణి. కవి మాట మారుస్తూ, మీకు స్కూటర్ ఉందా అన్నాడు. పాణి అర్థం కానట్లు మొహం పెట్టి, ఉంది, స్కూటర్ కాదు కారు అన్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్? లేదన్నాడు పాణి అతని వైపు అనుమానంగా చూస్తూ. డబ్బు బాగా ఖర్చు పెడతారన్నమాట నవ్వుతూ అన్నాడు కవి. సంభాషణ ఇలా ఎందుకు మార్చేశాడో అర్థం కాలేదు పాణికి. ఇంతలో హీరోయిన్ వచ్చింది అక్కడికి. ఏం కవిగారు, ఎలా ఉంది నా నాటన? మీరు ఊహించిన పాత్రకు సరిపోయానా అంది నవ్వుతూ. అమ్మమ్మ ఎంత మాట, మీరు వేసే వేషానికి అడ్డేమిటి అంటూ పాణి వైపు తిరిగి, ఈమె పేరు లత, మా హీరోయిన్ అంటూ పరిచయం చేశాడు. నమస్తే అన్నాడు పాణి. ఈయన పాణి, ఇండోపాన్ కంపెనీ సెక్రటరీ అన్నాడు కవి. లత విస్ఫారితమైన కళ్ళతో పాణి వైపు చూసి చప్పున కళ్ళు దించుకుని ప్రతి నమస్కారం చేసింది. ఇంతలో కవి కల్పించుకుని, బైది బై గురువుగారు మీరొక్కరే వచ్చారా, మీ మిస్సెస్ కూడా వచ్చారా అని అడిగాడు. పాణి కొంచెం ఆశ్చర్యపోయి, నాకింకా పెళ్లి కాలేదు అన్నాడు. అయితే కొంచెం ఉండండి, నన్ను కోటిలో డ్రాప్ చేద్దురు కానీ మీ కారులో అన్నాడు చివరి పదం ఒత్తి పలుకుతూ. ఒక 5 నిమిషాల్లో వస్తాను, ఈ లోపల మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ వెళ్ళబోయి మళ్ళీ వెనక్కు తిరిగి, మీ ప్రశ్నకు జవాబు తొందరలోనే అనుభవం ద్వారా రావాలని మై విష్ అనేసి వెళ్ళిపోయాడు. ప్రశ్న ఏమిటి అంది లత. పాణి లత ఇద్దరే మిగిలారు. పోనీయండి, ఈ విషయం ఇప్పుడెందుకు అని తప్పించాడు. ఒక్క క్షణం మౌనంగా గడిచింది. ఇక్కడంతా గొడవగా ఉంది, అలా బయటకు వెళ్దాం రండి, వీళ్ళ మేకప్ తీయటం పూర్తయ్యేసరికి 10 నిమిషాలు పడుతుంది అంటూ ఆమె బయటకు దారితీసింది. పాణి ఆమెను అనుసరించాడు. ఆడిటోరియం వెనక తలుపు నుంచి బయటకు వచ్చారు. అంతా నిర్మానుష్యంగా ఉంది. వెన్నెల పిండారబోసినట్లుంది. 1 నిమిషం ఎవరూ మాట్లాడలేదు. లతే ముందు కదిలించింది. ఏమిటి అలా మౌనంగా ఉండిపోయారు అంది. ఏం లేదు అన్నాడు పాణి నవ్వి. నాకు మౌనంగా ఉండేవాళ్ళంటే ఇష్టం అంది సాలోచనగా. నిజానికి నాకు ఈ నాటకాలంటే ఇష్టం లేదు, ఇంత గొడవ భరించలేను కూడా. కానీ ఏం చెయ్యను, మా అమ్మ కోసం, మా తమ్ముడిని చదివించడం కోసం నా మనసును చంపుకున్నాను. ఇలాగే వెన్నెల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోవాలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఎలా కుదురుతుంది? అకస్మాత్తుగా ఆమె కంఠంలో విచారం ధ్వనించింది. పాణి బాధపడుతూ, ఐఎమ్ సారీ, మీ మనసు అనవసరంగా పాడు చేశాను అన్నాడు. లేదు లేదు, ఎందుకో మిమ్మల్ని చూడగానే ఆత్మీయుల్లా మనసులోని బాధ అంతా విప్పి చెప్పుకోవాలనిపించింది. అందుకే మీతో ఎక్కువ పరిచయం లేకపోయినా నా గొడవంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను, ఏమీ అనుకోరుగా అంది. అనుకోను అన్నాడు పాణి. నాకు తెలుసు, మీరు చాలా మంచివాళ్ళు, మీరు అదృష్టవంతులు,
మీకు ఈ ఫీల్డ్లో పరిచయం లేదు. ఇందులో బ్రతకటం చాలా కష్టం, ముఖ్యంగా నాలాంటి అమ్మాయి అంది. పోనీ ఎవరన్నా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోకూడదు? లత శుష్కంగా నవ్వి, పెళ్ళా? ఎవరు చేసుకుంటారు? అందులో నాలాంటి దాన్ని ప్రేమిస్తున్నాను అనే సాకుతో. పాణి మరి వినలేదు. ప్రేమ పేరు వినగానే అతనికి తన సందేహం గుర్తొచ్చింది. ప్రేమ ఎంత అందమైన ఆత్మవంచన అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే ఇదేమిటి, నా మెదడు ఇంత క్రిమినల్గా ఆలోచిస్తుంది అనుకున్నాడు. ఏమిటి మళ్ళీ ఆలోచనలోకి జారుకున్నారు అడిగింది లత. పాణి నవ్వి ఏం లేదు అన్నాడు. కాదు, మీరు చాలా అన్యమనస్కంగా ఉన్నారు, ఏమిటో నాకు చెప్పరు అంది చనువుగా. ఏమీ లేదు, మీ నాటకం చూశాక, అందులోనూ ముఖ్యంగా మీ డైలాగులు విన్నాక నాకు అనుమానం వచ్చింది, అసలు ప్రేమ అంటే ఏమిటి అని. లత అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. క్రమంగా ఆమె బొగ్గలు ఎర్రబడ్డాయి. నాకు తెలీదు, తెలుసుకునే అవసరం కూడా రాలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మీ ప్రశ్న వింటూ ఉంటే అంటూ సిగ్గుతో నేల చూపులు చూస్తూ మధ్యలో ఆఫ్ చేసింది. పాణికి తల గిర్రున తిరిగిపోయింది. తనను తాను సంభాళించుకుని, నిజంగానా లత అన్నాడు డ్రామాటిక్గా. నిజం శేఖర్ అంది ఆమె అడుగు ముందుకేసి. నా పేరు పాణి అంటూ సరిదిద్దాడు. నిజం పాణి, ఈ లోకంలో ఎవ్వరిని నమ్మలేక అసలు ప్రేమ అనే పదాన్ని నా జీవితంలో నుంచి తుడిచేసుకోవాలని అనుకున్నాను. కానీ లత అంటూ అడుగు ముందుకేసి ఆమె చేయి పట్టుకున్నాడు. వద్దు శేఖర్ అంటూ విడిపించుకోబోయింది. నా పేరు పాణి అన్నాడు విసుగ్గా. వద్దు పాణి, మనది అలౌకికమైన ప్రేమ. 2 నిమిషాల్లో ఒకరిని ఒకరం పూర్తిగా అర్థం చేసుకున్నాం. మన ప్రేమని తుచ్చమైన కోరికలతో బలి చేసుకోవద్దు అంది ఎమోషనల్గా. పాణి కరిగిపోయాడు. లత, ఈ అనుభవాన్ని నా స్మృతుల పుటల్లో జాగ్రత్తగా దాచుకుంటాను గంభీరంగా అన్నాడు. ఈ అభాగ్యురాలకి ఇంతకన్నా కావలసింది ఇంకే ఉంది అంది లత. అంతలో శాస్త్రి తన గురించి ఎవరిని అడగటం వినిపించింది. వెళ్ళొస్తాను లత అన్నాడు భారంగా. ఇద్దరు వెనక్కు తిరిగారు. రేపు ఆదివారం కదా, రేపు మధ్యాహ్నం మీకు ఏదైనా పనుందా అడిగింది. ఓహో లేదు అన్నాడు పాణి. రేపు నవరంగుకి మ్యాట్నీకి వస్తారా అంది. ఆమె కళ్ళల్లోకి తన్మయంగా చూసి, వద్దు లత, మన అలౌకికమైన ప్రేమను మ్యాట్నీల్లోనూ సెకండ్ షోల్లోనూ ప్రదర్శించుకోవద్దు, భద్రంగా గుండెల్లోనే దాచుకుందాం. పోతే మీ అత్యంత ఆప్తునిగా మీకు సలహా ఇవ్వమంటారా? పాడవాలనుకుంటే పూర్తిగా పాడవండి, అంతేగాని ఈ మానసిక వ్యభిచారం వద్దు, ముఖ్యంగా అమాయకులైన అబ్బాయిలతో అన్నాడు. పాణిని చూడగానే శాస్త్రి, ఎరా ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు అంటూ చిరాకు పడ్డాడు. పాణి నవ్వి ఊరుకున్నాడు. వెనకనే వస్తున్న లతను చూడగానే శాస్త్రి కళ్ళు చిట్లించాడు. అనుమానంగా స్నేహితుడి వైపు చూస్తూ, ఒరే పాణి అంటూ ఏదో అడగబోయాడు. అతన్ని మాట్లాడనివ్వకుండా, మరి పోదామా గురు అన్నాడు పాణి. మాట మార్చుకోయి, కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాడు. అంటే అర్థం కానట్టు అడిగాడు పాణి. ఆ అమ్మాయి మనుషుల్ని మామూలుగా పాడు చేస్తే పర్వాలేదు, కానీ ఏమీ లేకుండానే పెద్ద పెద్ద మాటలు చెప్పి అనవసరంగా మనసు పాడు చేస్తుంది. పాణి నవ్వాడు. ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలియకపోవచ్చు, కానీ కాగితపు పూలను గుర్తించలేనంత అమాయకుణ్ణి కాను అన్నాడు. నిజమే, కానీ ఒక మంచి అనుభవాన్ని ఇలా పాడు చేసుకోక అని అంటూ ఉండగా కవి వచ్చాడు అక్కడికి. మీ పని అయిపోయిందా గురువుగారు అన్నాడు పాణి. లేదు, మీరు వెళ్ళండి అన్నాడు కవి. మరి మిమ్మల్ని దింపటం? వాణ్ణి మనం దింపటం ఎందుకు అంటూ శాస్త్రి కవి వైపు తిరిగి, ఎరా నీ స్కూటర్ లేదు అన్నాడు. ఉంది, కవులు ఫ్లాట్స్ కోసం నిరంతర అన్వేషకులు అన్నాడు కవి నవ్వి. పాణి శాస్త్రి బయటకు వచ్చారు. ఇంటి వైపు వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఆ హోటల్ భోజనం ఎందుకులే, మా ఇంట్లోనే భోజనం చేద్దు గాని అన్నాడు శాస్త్రి. పాణి మౌనంగానే అంగీకారం తెలిపాడు. అప్పుడప్పుడు ఇలా స్నేహితుడింట్లో భోజనం చేయటం అతనికి అలవాటే. ఇద్దరూ శాస్త్రి ఇంటికొచ్చారు. తలుపు తట్టగానే శాస్త్రి చెల్లెలు వచ్చి తలుపు తీసింది. ఇంకా నిద్రపోలేదా అంటూ చెల్లెల్ని ఆప్యాయంగా అడిగాడు. ఆ అమ్మాయి నిద్ర కళ్ళతో నవ్వి,
నీకోసమే చూస్తున్నాను అంది. వీడు కూడా ఇక్కడే భోజనం చేస్తాడు అన్నాడు శాస్త్రి. పల్లవి అలాగేనన్నట్లు తల ఊపి లోపలికి వెళ్ళింది. కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నారిద్దరూ. అమ్మ నాన్న నిద్రపోతున్నారా అడిగాడు శాస్త్రి. ఆహా, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 11. వాళ్ళు 9ంటికి పడుకున్నారు అంది పల్లవి. మరి నేను పెట్టుకుని తినేవాణ్ణిగా, నువ్వు అనవసరంగా మేల్కోవటం దేనికి అన్నాడు. పల్లవి మాట్లాడలేదు. ఇంతలో శాస్త్రి పాణి వైపు తిరిగి, చెప్పడం మర్చిపోయాను రోయ్, ఈరోజు మన పల్లవికో సంబంధం వచ్చింది అన్నాడు. పాణి చప్పున తాళెత్తి పల్లవి వైపు చూసి, నిజంగా అన్నాడు. వడ్డిస్తున్న కూరగిన్నె గబుక్కున టేబుల్ మీద వదిలేసి సిగ్గుతో బయటకు పరిగెత్తింది పల్లవి. పాణి బిగ్గరగా నవ్వి, అరే అప్పుడే అంత సిగ్గెందుకురా అంటూ పిలిచాడు. కానీ ఆ అమ్మాయి మరి రాలేదు. ఇంతకీ ఎవరు? శాస్త్రి వివరాలు చెప్పాడు. భోజనం చేసి గదిలోకి వచ్చాక, మరి తను వెళ్ళిపోతే ఇంట్లో ఇలా తిరగటానికి ఎవరైనా తెచ్చుకోవద్దు అన్నాడు ఒక్కపొడి వేసుకుంటూ పాణి. శాస్త్రికి ప్రశ్న అర్థమైంది. ఇంకా ఆ విషయం ఆలోచించలేదు. నవ్వుతూ అన్నాడు. శాస్త్రి తన చెల్లెల్ని ఎంత అభిమానిస్తాడో పాణికి తెలుసు. వాడికున్న బద్ధకానికి పల్లవే కానీ వాడి వెనక అంతా సర్దుతూ ఉండకపోతే వాడి గది, వాడి వస్తువులు ఎంత అస్తవ్యస్తంగా తయారవుతాయో కూడా అతనికి తెలుసు. నీకేమైనా మతిపోయిందేమిటి? అందుకని పెళ్లి చేసి పంపకుండా అలా ఉంచేస్తావా ఏంటి అన్నాడు శాస్త్రి. అయితే తొందరలోనే మాకు విందు భోజనం ఉందన్నమాట అన్నాడు పాణి. శాస్త్రి మాట్లాడలేదు. అలాగే కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు. పాణి పక్క మీద దుప్పటి సరిగ్గా సర్దుతూ, ఇక ఇలా మనం 11ంటికి 12ంటికి వస్తే ఎవరు తలుపులు తీయరన్నమాట అన్నాడు నవ్వి. శాస్త్రి దానికి మౌనంగా ఉండిపోయాడు. పాణికి ఏదో అనుమానం వచ్చి, శాస్త్రి అంటూ దగ్గరగా వెళ్ళాడు. శాస్త్రి వెనక్కి తిరిగాడు. అతడి కళ్ళ నిండా నీళ్లు చూసి పాణి కలవరపడి, ఏమిట్రా ఇది అన్నాడు. శాస్త్రి నవ్వి, ఏమీ లేదు, పల్లవి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటాన్ని ఊహించుకుంటున్నానంతే అన్నాడు. మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? ఆ మాత్రం సెన్సిటివ్నెస్ లేకపోతే జీవితం క్యాజువల్ అయిపోదు అన్నాడు శాస్త్రి. పల్లవి వెళ్ళిపోతుంది. కొంతకాలానికి ఇంకొక అమ్మాయి నీ జీవితంలో భాగం పంచుకోవడానికి వస్తుంది. నీ అలవాట్లు గమనిస్తూ నిన్ను తీర్చిదిద్దుతుంది. ఆ ఆప్యాయతలో నువ్వు పల్లవిని మర్చిపోతావు అన్నాడు పాణి. శాస్త్రి మాట్లాడలేదు. అంతలోనే పాణికి ఒక అనుమానం వచ్చింది. అంటే ఒకలా ఆలోచిస్తే పల్లవి స్థానాన్ని నీ భార్య భర్తీ చేస్తుందన్నమాట అన్నాడు సాలోచనగా. చెల్లి భార్య ఒకలా ఎలా అవుతారు అన్నాడు శాస్త్రి. కారు నేను ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు పల్లవి నిన్నెంత అభిమానిస్తుందో రేపు నీ భార్య నిన్ను అలానే అభిమానిస్తుంది. సెక్స్ వదిలిపెట్టు, అది పోతే ఇద్దరూ నీకు దగ్గర వాళ్లే అన్నాడు. కాదు, పల్లవిని నేను అభిమానిస్తాను అంతే. మా ఇద్దరి మధ్య ఉన్నది ఆప్యాయత మాత్రమే. నా భార్యకు నాకు మధ్య ఉన్న అనుబంధం ఇంకొంచెం ఎక్కువ అన్నాడు శాస్త్రి. ఏమిటి సెక్సా అన్నాడు పాణి. అదొక్కటే కాదు, వీటన్నింటికీ అతీతమైనది ఇంకొకటి, ప్రేమ. అదే నేను అడుగుతున్నది. ప్రేమ అంటే ఆప్యాయత ప్లస్ సెక్స్ ప్లస్ ఇంకొకటి. ఆ ఇంకొకటే ఏమిటి అన్నాడు పాణి. సెక్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక పాణి. ఉప్పొంగే ఆప్యాయతను ప్రేమను వెలిపుచ్చటానికి అదొక మార్గం. కాబట్టి ఎంతో పెద్దదైన ప్రేమలో అదొక భాగం అంతే అన్నాడు శాస్త్రి. అయితే చెప్పు, ప్రేమ అంటే ఏమిటి అడిగాడు పాణి. శాస్త్రి మాట్లాడలేదు. క్షణం నిశ్శబ్దంగా గడిచాక మళ్ళీ పాణి అన్నాడు. శాస్త్రి, నీకు కోపం రాదంటే నిన్నొక ప్రశ్న అడుగుతాను. అతని పక్క మీద కూర్చుంటూ అన్నాడు. అడుగు అన్నాడు శాస్త్రి. ఆ హీరోయిన్తో నేను మాట్లాడాను అనగానే నువ్వు భయపడ్డది ఆ అమ్మాయిని నేను ఎక్కడ ప్రేమిస్తాను అని కాదు? ఆహా, కాదు పాణి, నీ మీద నమ్మకం లేక కాదు. ఆ అమ్మాయి ప్రతివాడిని సిన్సియర్గా ప్రేమించినట్లు నటిస్తుంది. అనుభవం లేక నువ్వెక్కడ మోసపోతావోనని చెప్పాడు. అంటే నీ ఉద్దేశం నేను సెన్సిటివ్ కాబట్టి నా మొదటి అనుభవం ఇలా పాడవకుండా ఉండాలనే కదా నువ్వు హెచ్చరించింది? అవును అన్నాడు శాస్త్రి. మరి నీ ఈ ప్రేమించటం అనే అనుభవాన్ని మొట్టమొదటిసారి భార్య దగ్గర కాకుండా చెల్లెలి దగ్గర ఎందుకు పొందుతున్నావు అడిగాడు పాణి. చెల్లెలు భార్య ఒకరే ఎలా అవుతారు
అన్నాడు శాస్త్రి కొంచెం కోపంగా. సీరియస్ కాకు మరి. ప్రేమ అనే విషయానికి సంబంధించినంత వరకు ఇద్దరు ఒకటేగా అన్నాడు పాణి. శాస్త్రి క్షణంసేపు మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత అన్నాడు, నీ వాదన నేను ఒప్పుకోను పాణి. చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనే భావంతోనే అభిమానిస్తాము. దానిలో పరిపూర్ణత్వం లేదు. అయితే చెల్లెల్ని వదిలేయి, పోనీ తల్లిని అన్నాడు పాణి. శాస్త్రి మాట్లాడలేదు. నేను అమ్మాయిని ప్రేమిద్దామనుకున్నాను అన్నాడు పాణి. శాస్త్రి నవ్వాడు. ప్రేమిద్దామనుకోవటమేమిటి అన్నాడు గ్లాస్ ఎత్తి గొటక వేస్తూ. బార్లో ఎక్కువ మంది జనం లేరు, నిశ్శబ్దంగా ఉంది. నెల రోజుల క్రితం ఓ అమ్మాయితో పరిచయం అయిందిలే అన్నాడు పాణి. శాస్త్రి హుషారుగా ముందుకు వంగుతూ చెప్పు చెప్పు అన్నాడు. ఏమీ లేదు, పరిచయం కొంచెం పెరిగింది. ఒకసారి పబ్లిక్ గార్డెన్స్కి కూడా వెళ్ళాం అంటూ ఆగాడు. శాస్త్రి ఆసక్తితో తర్వాత ఏమైంది అన్నాడు. పాణి నవ్వి ఏముంది, నేనే పరిచయాన్ని తెంచేసుకున్నాను అన్నాడు. శాస్త్రి ఆశ్చర్యంగా ఎందుకు అన్నాడు. నాలో ఏం చూసి ఆ అమ్మాయి నాతో పబ్లిక్ గార్డెన్స్కి వచ్చిందో నాకు అర్థం కాలేదు. నీతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది చెప్పాడు శాస్త్రి. అంటే ఈ ప్రేమ స్వార్థంతో ఉద్భవించిందన్న మాటేగా. ఒకవేళ నేను పెళ్లి చేసుకోను అని తెలిస్తే నాతో ఈ తిరుగుడుకు గుడ్ బై చెప్పేసి ఇంకెవరన్నా తన వెనకాల 4 రోజులు తిరిగితే అతనితో కలిసి ఇంకో కిద్వాయ్ గార్డెన్స్కు వెళ్తుందన్నమాట. అవును, ప్రేమించటంలో ఆ మాత్రం రిస్క్ ఎప్పుడూ ఉంటుంది అన్నాడు శాస్త్రి. భయం ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది శాస్త్రి? సర్లే, ఇంతకీ ఆ అమ్మాయి విషయం ఏం చేశావు అన్నాడు శాస్త్రి. నెల రోజుల పాటు జరిగిన ఆ స్నేహం నాలో వ్యధనే కలిగించింది. అనవసరమైన మానసిక సంఘర్షణ. ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా లేకపోతే స్వార్థంతో రిస్క్ తీసుకుంటుందా? ఇది తెలుసుకోవటం కోసం నేను ఒక రిస్క్ తీసుకున్నాను అన్నాడు పాణి. ఏం చేశావు? శాస్త్రి ఆతృతగా అడిగాడు. ఒకరోజు నా రూమ్కి వచ్చినప్పుడు నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాను. శాస్త్రి ఒక్క గొక్కలో గ్లాసులో ద్రవం పూర్తి చేసి తర్వాత అన్నాడు ఉత్సుకత భరించలేక. ఆ అమ్మాయి సుతారంగా నన్ను విడిపించుకుని ప్లీజ్ ఇప్పుడొద్దు అంది. మంచి అమ్మాయి అన్నమాట అన్నాడు శాస్త్రి వెనక్కి వాలుతూ. ఆ అమ్మాయితో స్నేహం తెంపేసుకున్నాను. అదే అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంతో. ఆ అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించటం లేదు. ప్రేమలో అనుమానాలకు తావులేదు. ఆమెలో నా పట్ల ప్రేమ కన్నా జాగ్రత్త ఎక్కువ ఉంది. నిజమైన ప్రేమ ఇద్దరి మధ్య ఒక తెగింపు, ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు అనే పిచ్చితనం కలగచేస్తుంది. అంతేగాని అంత కాషస్ మైండెడ్గా ఉండదు అన్నాడు. నువ్వు వెధవ్వే అన్నాడు శాస్త్రి అంతా విని. అది నిజమేననుకో, కానీ ఎందుకో అన్నాడు పాణి నవ్వి. నిన్ను మాత్రం ఆ అమ్మాయి సిన్సియర్గా ప్రేమించాలా? నువ్వేమో ప్రేక్షకుడిలా దూరంగా నిలబడి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటావా అన్నాడు కోపంగా. పాణి మాట్లాడలేదు. మళ్ళీ శాస్త్రి అన్నాడు. పోనీ ఆ అమ్మాయి నీ మీద గుడ్డి ప్రేమతో ఒప్పుకుందనుకో, అప్పుడు నువ్వేమంటావో తెలుసా? ఆ అమ్మాయికి నీతి నియమం లేవు, పెళ్లి చేసుకోవటానికి శరీరాన్ని ఎరగా ఉపయోగించింది అంటావు. మరి ఇన్ని అనుమానాలతో ఎలా ప్రేమించటం అడిగాడు పాణి. శాస్త్రి నవ్వాడు. ఎవరినన్నా ప్రేమించాలి అనుకుని మొదలు పెడితే అది ప్రేమ కాదు. హృదయంలో స్పందన హఠాత్తుగా కలగాలి, అది ప్రేమంటే అన్నాడు. ఎవరిని చూసినా నాకు అలా కలగటం లేదు అన్నాడు పాణి. అంటే నువ్వు ప్రేమరాహిత్యం అనే వ్యాధితో బాధపడుతున్నావు అన్నమాట అన్నాడు శాస్త్రి. పాణి మాట్లాడలేదు. ఖాళీ గ్లాసును వేళ్ల మధ్య తిప్పుతూ అలానే మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి పాణి అలా మూడ్స్లోకి వెళ్ళిపోయావు? ఏమీ లేదు, నువ్వు చెప్పింది నిజమే. నేను పెరిగిన పరిస్థితులు అలాంటివి. నా తల్లి చిన్నప్పుడే చచ్చిపోయింది. తండ్రి ఒక చరిత్రహీనుడు, చెల్లెళ్ళు లేరు. అందువలన దాదాపు ఒంటరిగానే పెరిగాను. కానీ నువ్వు ప్రేమ పట్ల, స్త్రీ పట్ల అంత గౌరవభావాన్ని పెంచుకోవటం అనవసరం పాణి. అలా పెంచుకుంటే ఈ రియలిజానికి తట్టుకోలేక దెబ్బతింటావు హెచ్చరించాడు శాస్త్రి. కాదు, అంతవరకు వస్తే అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోకుండా పెళ్లి చేసుకోను, స్త్రీని ముట్టుకోను దృఢంగా చెప్పాడు పాణి. తాగేసి వెధవ నిర్ణయాలు తీసుకోకు నవ్వుతూ అన్నాడు శాస్త్రి.
పాణి సీరియస్గా నువ్వే చూస్తావుగా అన్నాడు. ఏమిటి ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోలేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతావా? ఆహా అన్నాడు పాణి ఒక నిశ్చయానికి వచ్చినట్లు. సర్లే ఇకలే అన్నాడు శాస్త్రి తాను లేస్తూ. ఇద్దరు బయటకొచ్చారు. శాస్త్రి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఈటెక్కడికి అన్నాడు పాణి కారు అబిడ్స్ వైపు తిరగటం చూసి. ఇక్కడ చిన్న పనుంది, అది చూసుకుని వెళ్దాం అంటూ ఒక హోటల్ ముందు ఆపాడు. ఇద్దరు కారు దిగారు. ఆ హోటల్కి రావటం పాణికి అదే ప్రథమం. అక్కడే ఆగిపోయావేమురా అన్న పీలుపుతో శాస్త్రిని అనుసరించాడు. ఇద్దరు మెట్లెక్కి పైకొస్తూ ఉంటే ఇక్కడేం పని అన్నాడు పాణి. ఒక ఫ్రెండును కలుసుకోవాలి అంటూ ఒక రూమ్ ముందు ఆగి తలుపు తోశాడు. ఎవరతను అడిగాడు పాణి. నువ్వే చూడు అన్నాడు శాస్త్రి. పాణి లోపలికి అడుగుపెట్టి చటుక్కుని ఆగిపోయాడు. పక్క మీద బోర్లా పడుకుని పుస్తకం చదువుతున్న అమ్మాయి తలుపు చప్పుడుకి తల పక్కకు తిప్పి అతన్ని చూసింది. పాణి చప్పున వెనక్కు తిరిగాడు. అప్పటికే శాస్త్రి బయట తలుపు వేసి గడిపెట్టేశాడు. పాణి తలుపు లాగుతూ ఒరే ఏమిట్రా ఇది అన్నాడు కోపంగా. శాస్త్రి కిటికీలో నుంచి చూస్తూ సారీ బ్రదర్, నీ డెసిషన్ భయం వేసింది అందుకనే అంటూ నవ్వాడు. అరే కానీ ఏదో చెప్పబోయాడు పాణి. ఇంకేం చెప్పక పొద్దున్నే తలుపు తీయమని బాయ్కి చెప్తాను. ఈ హోటల్లో నేను ఎంత చెప్తే అంత. రేపొద్దుటి వరకు ఇందులోనే ఉండాలి నువ్వు అని వసంత అంటూ పిలిచాడు గట్టిగా. అప్పటి వరకు జరుగుతున్నదంతా అర్థం కాక బిత్తరపై చూస్తున్న ఆ అమ్మాయి కిటికీ దగ్గరికి పరిగెత్తుకొచ్చి నువ్వా శాస్త్రి అంది తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ. నేనే అన్నాడు శాస్త్రి నవ్వి. ఏమిటిదంతా ప్రశ్నించింది. ఏమీ లేదు, మా వాడికి కొత్త, కొంచెం ప్రేమ అంటే ఏమిటో నేర్పు అన్నాడు శాస్త్రి. వసంత కూడా నవ్వింది. పాణి ఇంకా షాకు నుంచి తేరుకోలేదు. మరి నేను వెళ్ళొస్తాను, గుడ్ బై అంటూ శాస్త్రి వెళ్ళిపోయాడు. వసంత కిటికీ తలుపులు మూసేసి పాణి దగ్గరకు వచ్చింది. అతడు తనను గమనించడం చూసి ఏమిటి ఆలోచిస్తున్నారు అంది నవ్వుతూ. పాణి మాట్లాడలేదు. మీరు ఈ రాత్రంతా ఇక్కడే ఉండాలి, అలా మాట్లాడకుండా బిగుసుకుపోతే ఎలా అంది. పాణి నవ్వాడు. అమ్మయ్య కొంచెం కదిలారు చాలు అంది వసంత నవ్వుతూ. అంటే నీకు నేను జడుడిలాగాను అనాగరికుడిలాగాను కనపడుతున్నానా అన్నాడు పాణి కోపంగా. అతనికి ఒళ్ళు మండిపోతోంది. మీ స్నేహితుడేగా చెప్పారు, మా వాడికి కొత్త, ప్రేమ అంటే ఏమిటో నేర్పు అని అంది వసంత. వాడి మొహం వాడు పెద్ద ఫూల్ అన్నాడు పాణి విసుగ్గా. ఆయన సంగతి ఇప్పుడెందుకు, మరి నేను నేర్పనా అంది వసంత కొంటిగా. ఏమిటి? అదే మొదటి పాఠం అంది వస్తున్న నవ్వును బిగబట్టి. అంటే అన్నాడు అర్థం కానట్లు పాణి. వసంత అతన్ని చట్టుకున్న పక్క మీదకు తోసి 2 నిమిషాల పాటు ఊపిరి సలపనివ్వకుండా అతని పెదవుల్ని నొక్కి పట్టి ముద్దు పెట్టుకుని లేచి కూర్చుని అది అంది. పాణి ఆమె మొహంలోకి సాలోచనగా చూస్తూ ఇదే నా ప్రేమంటే అన్నాడు నిర్లిప్తంగా. అతని ఉదాసీనతను చూసి ఆమె బెదిరింది. ఒక క్షణం ఆమె వైపు తాదేకంగా చూసి కాదు, ఇది ప్రేమను చూపించడానికి ఒక మార్గం అంతే, నాకున్న కొద్ది అనుభవంతో చెప్తున్నాను, ఇదే ప్రేమ అంటే నేను ఒప్పుకోను అన్నాడు. ఏమిటి కవిత్వం మాట్లాడుతున్నారు అంది అతని ఛాతీ మీద చెయ్యి వేసి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతనికి, తను మాట్లాడుతున్నది ఒక సామాన్యమైన అమ్మాయితోనని. ఏమీ లేదు పడుకో అన్నాడు పక్కకు జరిగి. ఆమె అతని పక్కనే చోటు చేసుకుని పడుకుని అతని మీద చెయ్యి వేసింది. అతను అన్నాడు, చూడు, మనసులో ఒక భావం ఉంచుకొని పైకి ఒకలా మాట్లాడే మనిషిని కాను నేను. నా మనసులో ఒక భావం ఏర్పడింది, ప్రేమకి క్లైమాక్స్ 6 అని. దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. అందువల్ల నువ్వు నా ముందు నగ్నంగా నిలబడినా నాకేమీ స్పందన కలగదు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏవి నా మీద ప్రయోగించక శుభ్రంగా నిద్రపో. రేపొద్దున వాడు వచ్చి తలుపు తీసే వరకు అన్నాడు. వసంత చప్పున అతని చేతులు పట్టుకుని ఇన్నాళ్లకు నాకు అన్నయ్య అంటూ ఏదో చెప్పబోయింది. మా డ్రామా హీరోయిన్ల అలవాటు నీకు అబ్బినట్టుంది. ఎందుకు ఈ ఆత్మవంచన? ఇద్దరి మధ్య సెక్స్ లేనంత మాత్రాన అన్నా చెల్లెళ్ళు అయిపోతారా? రేపొద్దున నీ గురించి ఎవరైనా అసహ్యంగా మాట్లాడితే నా చెల్లిని అలా అంటున్నందుకు నా అడ్డి బజార్లో వాడిని కొట్టాలా నేను? ఎవరిని పడితే వాళ్ళని చెల్లెలుగా నేను ఒప్పుకోను.
క్షమించు, గుడ్ బై అన్నాడు పక్కకు తిరుగుతూ. నీ అంత వెధవ, స్కౌండ్రల్ మరియు ఇడియట్ ఈ లోకంలో ఇంకెవ్వరూ ఉండరు అన్నాడు శాస్త్రి. పాణి మాట్లాడలేదు. శాస్త్రికి ఏదో అనుమానం వచ్చి, అసలు నువ్వు చెప్తుందంతా నిజమేనా అన్నాడు. నిజమే అన్నాడు పాణి. వెధవ, అనవసరంగా 100 రూపాయలు వేస్ట్ చేశావు కదరా అన్నాడు విసుక్కుంటూ. పాణి మౌనంగా ఉండిపోయాడు. అంతలో క్రితం రాత్రి తాలూకు సంభాషణ జ్ఞాపకం వచ్చి అతని పెదవుల మీద సన్నగా చిరునవ్వు మెరుస్తుంది. అది గమనించి శాస్త్రి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. ఏం లేదు, ఆ అమ్మాయి నిన్న రాత్రి నన్ను అన్నయ్య అనేసింది. ఆడవాళ్ళు ఎంత తొందరగా ఆత్మవంచన చేసుకుంటారో చూడు అన్నాడు. శాస్త్రి కిటికీలో నుంచి బయటకు చూస్తూ క్షణం ఆలోచించి, అందులో తప్పుందని నేను అనుకోను అన్నాడు. తప్పున్నారా? ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్ళ మధ్య బంధానికి అన్నా చెల్లెలు అని పేరు పెట్టారు మన పెద్దలు. ఆ బాంధవ్యాన్ని తీసుకొచ్చి ఇంకెవరో అమ్మాయితో కలుపుకున్నాను అంటే ఎలా? పాణి ఆవేశంగా అన్నాడు. అదేలా? ఒక అమ్మాయిని చూడగానే అప్రయత్నంగా సోదర ప్రేమ కలగొచ్చు అన్నాడు శాస్త్రి. సోదర ప్రేమ అంటే ఏమిటి? ఆ అమ్మాయికి ఆప్యాయత పంచి ఇవ్వాలని, ఆ అమ్మాయి అనురాగాన్ని పొందాలని వగైరా. అయితే దాని ధైర్యంగా స్నేహమను, మళ్ళీ ఆ చెల్లి అనే పేరెందుకు అన్నాడు పాణి. అమ్మాయితో ఉట్టి స్నేహం చేస్తానంటే లోకం ఒప్పుకోదు బ్రదర్ అన్నాడు శాస్త్రి. అంటే మీరు ఈ అన్నా చెల్లెళ్ల బంధాన్ని లోకానికి భయపడి పెట్టుకుంటున్నారన్నమాట, అంతేగా అన్నాడు. శాస్త్రి మాట్లాడలేదు. మళ్ళీ పాణి అడిగాడు. పల్లవి నీ చెల్లెలు, దానితో ఎప్పుడన్నా గంటల తరబడి మాట్లాడావా? తనకెప్పుడన్నా ఒక చీర కొనిచ్చావా అడిగాడు. శాస్త్రి తల అడ్డంగా ఊపాడు. దానికి ఎప్పుడైనా 2 పేజీల ఉత్తరం రాశావా? శాస్త్రి తొల్లె మొహం వేసి, ఇవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావో నాకు తెలియటం లేదు అన్నాడు. సోదర ప్రేమ ముసుగులో మనుషులు చేసుకుంటున్న ఆత్మవంచన గురించి అన్నాడు పాణి. అంటే నీ ఉద్దేశంలో తోడబుట్టిన చెల్లెల్ని తప్ప మిగతా వాళ్ళనందరినీ ప్రియురాళ్ళుగానే చూడాలంటావు? అనను. నీకు తోడబుట్టింది చెల్లెలు, నీతో జీవితాన్ని పంచుకునేది ప్రియురాలు, మిగతా వాళ్ళంతా స్నేహితులు, స్నేహితురాళ్ళు అంతే అన్నాడు పాణి. నీ మెదడు పూర్తిగా కుళ్ళిపోయిందిరా అన్నాడు శాస్త్రి సీరియస్గా. పాణి నవ్వి ఊరుకున్నాడు. అయితే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు పాణి. స్నేహాన్ని ప్రేమని విడదీస్తున్న ఒకే ఒక పొర సెక్సా అడిగాడు. అది కాదు. ఎందుకంటే ఒకవేళ నిన్న రాత్రి నేను ఆ అమ్మాయిని అనుభవించి ఉంటే అది ప్రేమ కాదుగా అన్నాడు. మరి నీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏమిటి? ఏమో, అది తెలుసుకోవాలనేగా నా ప్రయత్నం అన్నాడు పాణి. అది తెలుసుకునే వరకు పెళ్లి చేసుకోవా? చేసుకోను దృఢంగా అన్నాడు పాణి. ఇంతలో బయట తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. పాణి వెళ్ళి తలుపు తీశాడు. బయట టెలిగ్రామ్ పంటొద్దు. ఆదుర్దా పడుతూనే సంతకం చేసి టెలిగ్రామ్ విప్పాడు. శాస్త్రి అతని పక్కన చేరి, ఏమిట్రా అది అన్నాడు. పాణి దాన్ని చదివి తేలిగ్గా ఊపిరి పీల్చుకొని శాస్త్రికిచ్చాడు. ఆంటీ వాంట్స్ యూ సూన్ అని చదివి, ఏమిటిది అన్నాడు అర్థం కానట్టు. నాకు తెలియటం లేదు అన్నాడు పాణి. ఇంతకీ ఎవరివిడా? మా అత్తయ్య. బహుశా కూతుర్ని ఇవ్వటానికేమో అన్నాడు శాస్త్రి నవ్వి. పాణి కూడా నవ్వి, అదేం కాదులే అన్నాడు. ఏం కూతుళ్ళు లేరా? ఉంది, కానీ మా మావయ్యకి మేనరికాలు గెట్టవు. ఆయన సోషియాలజీ ప్రొఫెసర్లే. మరి ఎప్పుడు వెళ్తున్నావు? పాణి టైం చూసుకుని, ఇంకొక గంటలో బస్సు ఉంది, అందులో వెళ్తాను అన్నాడు బట్టలు సర్దుకోవడానికి లేస్తూ. పాణి ఊరు చేరుకునేసరికి రాత్రి 8 అయింది. అతన్ని చూస్తూనే మావయ్య సంబరపడిపోయాడు. అత్తయ్యకి ఎలా ఉంది మావయ్య కంగారు పడుతూ అడిగాడు, బ్యాగు గదిలో మూలగా పెడుతూ. నాకేం శుభ్రంగా ఉన్నాను అంటూ వచ్చింది అత్తయ్య. పాణికి అర్థం కాక, మరి టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చినట్టు అన్నాడు వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ. ముందు భోజనం చెయ్యి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ఆయన. భోజనం చేసి వరండాలో కూర్చున్నాక ఆయన ఉపోద్ఘాతంగా, నీకు తెలుసుగా అనురాధను నీకు ఇవ్వకపోవడానికి కారణం నాకు మేనర్ గిట్టవని అన్నాడు. పాణి తల ఊపాడు. అదే ఉద్దేశంతో రాధకి 4-5 సంబంధాలు చూశాను, అన్నీ మంచి సంబంధాలే, కానీ 4ింటినది తిరగొట్టింది అంటూ ఆగాడు.
ఎవరినైనా ప్రేమించిందేమో అన్నాడు పాణి. నాకు అదే అనుమానం వేసింది అన్నాడాయన వెంటనే. పాణి కంగారు పడి, వాడెవడో కనుక్కోమంటే మాత్రం నేను కనుక్కోలేను మావయ్య, అది అసలే మొండి ఘటం అన్నాడు. ఆయన సీరియస్గా, అక్కర్లేదు, మీ అత్తయ్యే మంచి మాటలు చెప్పి వాడెవరో కనుక్కుంది అన్నాడు. ఎవడుట? నువ్వే అన్నాడాయన పెద్దగా నవ్వుతూ. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడి, నేనా అన్నాడు పాణి. ఆహా, అక్షరాలా నువ్వే. ఇది ఎలా సాధ్యం అన్నాడు పాణి. ఆయన నవ్వి, నేను సోషియాలజీ ప్రొఫెసర్ని, ఫిజిక్స్ ప్రొఫెసర్ని అన్నా కాకపోయాను, ప్రేమకు టెలిలింక్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కోవటానికి అన్నాడు. మరి ఇప్పుడెలా ఆలోచిస్తూ అన్నాడు పాణి. అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యలు ఆలోచిస్తావేమిట్రా, దాన్ని పెళ్లి చేసుకో. పాణి బిత్తరపోయాడు. దాన్నా? పెళ్ళా? నేనా అని మళ్ళీ క్షణం ఆలోచించి, నేనా అన్నాడు బిక్కమొహం వేసి. ఆయనకు ఒళ్ళు మండింది. ఏరా, ఏదో మేనలుడు అని ఊరుకుంటున్నాను, నీకెంత కట్నం కావాలో చెప్పు, అంతేగాని. మావయ్య గట్టిగా అరిచాడు పాణి. చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నావు మావయ్య నువ్వు. ఆదర్శపు పునాదుల మీద నిర్మించకుండా నా కలల భవంతిని ఒక్క క్షణంలో కూలదోసేయటానికి ప్రయత్నిస్తే దాన్ని దేవుడు కూడా క్షమించడు మావయ్య, దేవుడు కూడా క్షమించడు అనేసి అత్తయ్య వైపు తిరిగి అదే విసురులో, రాదేది అన్నాడు. అతన్ని బిత్తరపై చూస్తున్న ఆవిడ అప్రయత్నంగా వేలెత్తి గదివైపు చూపించింది. పాణి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అటు వెళ్ళాడు. పాణి అటు వెళ్ళగానే ఆయన ఇటువైపు తిరిగి, ఏమే, ఇది నాటకాల వాడిని చేసుకుని ఏమన్నా సుఖపడుతుందంటావా అనే అనుమానం వెలిబుచ్చాడు. పక్క గదిలో జరుగుతున్న సంభాషణ అంతా జాగ్రత్తగా వింటున్న అనురాధ పాణి లోపలికి రావటాన్ని గమనించి తలుపు చాటు నుంచి పరిగెత్తుకు వెళ్ళి టేబుల్ ముందు కూర్చుని అందిన పుస్తకాన్ని ఏదో తీసుకుని చదువుతున్నట్లు నటించసాగింది. పాణి సరాసరి లోపలికి వచ్చేశాడు. ఎదురుగా ఉన్నది పెళ్లి కాని 20 ఏళ్ల అమ్మాయినైనా చూడకుండా చేతులు పట్టుకుని, మావయ్య చెప్తున్నదంతా నిజమేనా, లవ్వా అన్నాడు. అనురాధ చప్పున అతని చేతుల్లో నుంచి చేతులు లాగేసుకుని మొహం దాచుకుంది. అతడు ఆమె పక్కనే మోకాళ్ళ మీద కూర్చుని, ఇదంతా ప్రేమేనా అన్నాడు. అనురాధ మరింత సిగ్గుపడి, పో బావా ఇక్కడి నుంచి అంది. పాణి ముందుకు వంగాడు. ఈ తెల్ల చీరలో నువ్వెలా ఉన్నావో తెలుసా అన్నాడు. అనురాధ కళ్ళెత్తి అతని వైపు చూసింది. పాణి మంద్రస్వరాన్ని అన్నాడు. నిన్ను ఇలా చూసినప్పుడు వెన్నెల, నువ్వు నవ్వినప్పుడు మల్లెలు గుర్తుకొస్తున్నాయి రాధా నాకు. అనురాధ నవ్వి అతని గుండెల్లో తలదాచుకుంది. ఏమిటి ఇదంతా సిగ్గే చిలిపిగా ప్రశ్నించాడు. అనురాధ మరింతగా అతనికి హత్తుకుపోయింది. బావని తప్ప ఇంకెవరిని చేసుకోను అన్నప్పుడు ఈ సిగ్గంతా ఏమైందో రెచ్చగొట్టాడు. కోపంగా చూడబోయి సిగ్గు ముంచుకొచ్చి కళ్ళు దించేసుకుంది. ఆమె తల మీద గెడ్డం ఆంచి ఆ రాగరంజిత రసానుబంధపు ఆస్వాదనలతో అలాగే కొంచెంసేపు ఉండిపోయాడు. అనురాధ మృదువుగా పిలిచాడు. ఏం బావా, కౌగిల్లో నుంచి విడవడకుండానే అడిగింది. ఒక్క ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ప్రేమంటే ఏమిటి అన్నాడు. రాధ ఉలిక్కిపడి అతని వైపు చూసింది. పాణి మొహంలో ఎక్కడ చిలిపితనం కనపడలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. చేతులతో మొహం కప్పుకుని, నాకేం తెలియదు బావా, నిజం, నన్ను నమ్ము అంది. పాణి కంగారు పడిపోయి ఆమె భుజాలు పట్టుకుని కుదుపుతూ, రాధా ఏమిటిది అన్నాడు. నిజం బావా, నా మీద అనుమానం వద్దు, నిన్నే మనస్ఫూర్తిగా అంటూ ఏడ్చేసింది. తాను ఎంత వ్యధవ పని చేశాడో అప్పుడు అర్థమైంది. అతని పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది. ఆమెను దగ్గరకు తీసుకుంటూ, నా ఉద్దేశం అది కాదు, చాలా కాలం నుండి ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్నాను, నీకేమన్నా తెలుసునేమోనని అన్నాడు. రాధ తాళెత్తి అతని వైపు చూస్తూ ఏదో చెప్పబోయింది. ఆమెను మరి మాట్లాడనివ్వలేదు అతను. ఆ వినీల నేత్రాలలో బేలత్వం, హేళగా ఊగే ముంగురులు, నున్నటి చెక్కిళ్ళు. పాణి ముందుకు వంగాడు. భయంతో వణికే పెదవిని మృదువుగా అదిమిపెట్టి ప్రేమ కోసం వెతుక్కుంటూ, క్షణకాలం అస్తిత్వపు స్పందన, అస్తిత్వం క్షణికం కాదు, క్షణం అసత్యం కానప్పుడు జీవితం క్షణికమైతేనే
ఓ నిశీధి రాత్రి వెనీలాకాశంలో నుంచి నిశ్శబ్దంగా జారిపోయే నక్షత్రం, దట్టమైన అడవిలో ఒకరోజు బ్రతికే గెడ్డి పువ్వు, ఇవి చెబుతాయి జీవితానికి అర్థం. పక్కకు తిరిగి ఆమె చెయ్యి స్విచ్ మీదకు వెళ్తున్నది ఎందుకు? ప్రేమలో ఇంత కాన్షియస్నెస్ ఏమిటి? అనుభవంలో ఆనందం లేదు, అనుభూతిగా మారితే తప్ప. ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు అతను. జీవితంలో ప్రతి స్టేజిలోనూ రీకన్సిలియేషన్. నాకు ఆడపిల్లే కావాలి, మారం చేస్తున్నట్లు అడిగాడు పాణి. అనురాధ చిలిపిగా నవ్వి, అబ్బా ఆశ అంది కొంటెగా. ప్లీజ్ ప్లీజ్ బ్రతిమలాడు. మొదటిసారి నేను చెప్పినట్టు 2, 3 నీ ఇష్టం, మళ్ళీ 4 ఏమో అన్నాడు. అనురాధ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి అంది. పర్వాలేదులే ఓయ్, పోషించేది నేనేగా, ఏది నీ చెయ్యివ్వు అంటూ చేతిని తీసుకున్నాడు. ఎందుకు, జ్యోతిష్యం చెప్తావా అంది వచ్చే నవ్వు ఆపుకుంటూ. అంటూ చేతిని పరీక్షగా చూసి, 1, 2, 3 అంటూ లెక్క పెట్టి 5 పిల్లలు మనకి అన్నాడు. అనురాధ సిగ్గుపడి తల పక్కకు తిప్పేసింది. ఇదేమిటి ఇంత సిగ్గా? ఈ సిగ్గంతా రాత్రులు ఎటు వెళ్ళిపోతుందో కవ్వించాడు. ఛీ అంటూ మరింత కుదించుకుపోయింది. ఏది ఏమైనా నాకు ఆడపిల్లే కావాలి దృఢంగా అన్నాడు. ఎందుకో అంటూ ఓరగా చూసింది. ఎందుకో చెప్పలేను. సాలోచనగా ఆగాడు. ఒక క్షణం తర్వాత అన్నాడు, బహుశా నేను కోరే స్త్రీయత్వాన్ని ఆపాదించడం కోసమై ఉండొచ్చు. కానీ నాకు ఒక జ్యోతిష్కుడు ఏం చెప్పాడో తెలుసా? మొదటి కాన్పు పూరిట్లో నేను పోతానుట అంది. రాధ, సరదా కూడా అలా మాట్లాడకెప్పుడు అరిచాడు పాణి. అనురాధ నవ్వుతూ, నేను నిజమే చెప్తున్నాను అంది. సర్లే ఇక పడుకో అంటూ పక్కకు తిరిగి ముసుగు తన్నాడు. మరేం అంటూ ఆమె ఏదో చెప్పబోయింది. నో, నేను ఇంక ఈ రాత్రికి నీతో మాట్లాడను అంటూ అటువైపు తిరగకుండానే అన్నాడు కోపంగా. అనురాధ అతని మీద చెయ్యి వేసి, అయితే పిల్లి వచ్చే గాప్ చూప్ అంది నవ్వుతూ. దాదాపు 12 ఆ ప్రాంతాల్లో పాణికి అకస్మాత్తుగా మెలకు వచ్చింది. చప్పున లేచి కూర్చుని స్విచ్ వేశాడు. అనురాధ మూలుగుతోంది. రాధా రాధా. ఏమిటి, ఏమైంది? కళ్ళు విప్పిన ఆమెను అడిగాడు. ఆమెను చూస్తూ ఉంటే ఎంతో బాధని పళ్ళ బిగువను అదిమి పెడుతున్నట్లు వెంటనే తెలుస్తోంది. ఏమైంది అన్నాడు తల మీద చెయ్యేసి. ఆ చేతిని గట్టిగా చెంపలకు అదుముకుంటూ, కడుపులో నొప్పి వస్తోంది, భరించలేను అంటూ మళ్ళీ నొప్పి రావడంతో మెలితిరిగిపోయింది. క్షణం పాటు పాణికి ఏం చేయాలో తోచలేదు. ఇంట్లో తను తప్ప ఇంకెవరూ లేరు. అతను చూస్తూ ఉండగానే ఆమె బాధ భరించలేక కడుపు చేతితో పట్టుకుని తలగడలో ముఖం దాచుకుంది. పాణి చప్పున లేచి షర్టు వేసుకున్నాడు. 2 నిమిషాల్లో వస్తాను క్యాజువల్గా అని తలుపు దగ్గరగా వేసి బయటకు వచ్చాడు. ఒడివడిగా నడుస్తూ టైం చూసుకున్నాడు. 2:30. ఇంతలో అతనికి ఇంట్లో రాధ ఒక్కతే ఉందన్న విషయం గుర్తుకొచ్చింది. అది గుర్తొచ్చిన తర్వాత మామూలుగా నడవలేకపోయాడు. మిగిలిన 100 గజాలు దాదాపు పరిగెత్తి గమ్యం చేరుకున్నాడు. చల్లగాలి బలంగా వీస్తున్నా అతని నుదురంతా చెమట పట్టేస్తుంది. మెట్లెక్కి తలుపు దబదబా బాదాడు. 1/2 నిమిషం తర్వాత లోపల అలికిడి వినిపించింది. ఎవరది అంటూ. నేను పాణిని. ఆ మాత్రం ఆలస్యం కూడా భరించలేనట్లు అన్నాడు. డాక్టర్ గారు తలుపు తీసి పాణిని చూసి, ఏమిట్రా అర్ధరాత్రి పూట వచ్చావు అన్నారు. రాధకి కడుపులో నొప్పి వస్తుంది, భరించలేకపోతుంది చెప్పాడు. ఆయన కంగారు పడి లోపలికి వెళ్ళి షర్టు వేసుకుని మెడికల్ టెస్ట్ పట్టుకొచ్చి పద అన్నాడు. ఇద్దరు ఇంటికి చేరుకునేసరికి రాధ పరిస్థితి అలాగే ఉంది. ఆయన ఆమెను పరీక్షిస్తున్నంతసేపు పాణి ముళ్ళ మీద నిలబడ్డట్టే ఉన్నాడు. ఆయన ఇంజెక్షన్ ఇచ్చి బయటకు వస్తూ ఉంటే పాణి ఆతృతగా, ఎలా ఉందండి అని అడిగాడు. ఏం లేదు, తగ్గిపోతుంది. పాణి కొంచెం తటపుటాయించి, అబార్షన్ కాదుగా అన్నాడు. ఆయన నవ్వి అతని భుజం మీద చేయి వేసి, నువ్వేమి కంగారు పడకు, పొద్దుటికల్లా అంతా సర్దుకుంటుంది అని అతని చేతికి ఒక 4 మాత్రల ప్యాకెట్ ఇస్తూ, గంటకు 1 వెయ్యి అన్నాడు. పాణి ఆయన్ని సాగనంపడానికి బయటకు వచ్చాడు. నేను మళ్ళీ రేపు పొద్దున్నే వస్తాను, ఈ లోపల ఏదైనా కంగారు చేస్తే వెంటనే రా, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అన్నాడు. పాణి అప్రయత్నంగా తల ఊపాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక్క క్షణం అలాగే అచేతనంగా నిలబడి నెమ్మదిగా లోపలికి వచ్చాడు. రాధ నిస్త్రాణగా పడుకుని ఉంది. ఎలా ఉంది పక్క మీద కూర్చుంటూ అడిగాడు.
పర్వాలేదు, కొంచెం తగ్గింది అంది నీరసంగా. మాత్ర ఇచ్చి మంచినీళ్ళు అందించాడు. అది వేసుకుని పడుకుందామే. ఆమె మంచం దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. 3 అయ్యింది. చిన్న పిల్ల తెమ్మెర అలలా వచ్చి క్యాలెండర్ కదిలింది. సృష్టి అంతా ఏదో చిత్రమైన అనుభూతిని పొందుతూ నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఎక్కడో తీతువు పిట్ట వికృతంగా అరిచింది. మళ్ళీ నిశ్శబ్దం. అకస్మాత్తుగా పాణికి భయం వేసింది. భరించలేనంత ఒంటరితనం ఒక్కసారిగా ఆవరించింది. ఏవో 2 చేతులు, తను విశ్వసించగలిగే 2 చేతుల మధ్య అంతా మార్చిపోయి నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవాలనే తపన. కిటికీలో నుంచి వెన్నెల జల్లు పడుతోంది. టేబుల్ లైట్ వెలుతురు విశ్లేషణం చెంది గోడల మీద ప్రతిబింబిస్తోంది. అంతా నిశ్శబ్దం. టైం చూసుకున్నాడు. 4. లేపి మాత్ర ఇద్దామనుకున్నాడు. రాధ గాఢంగా నిద్రపోతోంది. నిద్ర పాడు చేయటం ఇష్టం లేకపోయింది. మాత్ర ఇవ్వకపోతే మళ్ళీ ఏదైనా ప్రమాదిస్తే శాస్త్రిని అడుగుదామనుకుని మళ్ళీ నవ్వుకుంటాడేమోనని ఊరుకున్నాడు. 5 నిమిషాల మీమాంస తర్వాత వద్దనే నిర్ణయానికి వచ్చాడు. అనురాధ పక్కకు తిరిగి పడుకుంది. ఒత్తైన వెంట్రుకలు చెంప మీద నుంచి పక్కకు జారి పడుతున్నాయి. పాపికొండల మధ్య వయ్యారంగా మెలుకలు తిరిగే గోదావరి జ్ఞాపకం వచ్చింది అతనికి. నీకు నాకు మధ్య నీడలా పడిన నిశీధి నీ జుట్టు. ఎవరు రాశారు? రాధ కోసమేనా? ఇప్పుడిప్పుడే గాంభీర్యాన్ని నింపుకుంటున్న అనురాధ. కొండల్లోనూ కోణంలోనూ దూకుడుగా పారే సెలయేరు జీవనదై ఒడుదుడుకుల్ని తనలో నింపుకున్నట్లు ఎంత చిలిపిగా అల్లరి చేసేది ఒకప్పుడు. తను మాత్రం ఏమైపోయింది తన అల్లరంతా? తను పెద్దవాడైపోతున్నాడు. బాధ్యత తెలుస్తుంది. తమకో పాప, తర్వాత ఇంకొక పాప. ఈ ఎమోషన్స్ ఉండవప్పుడు. వీటికన్నా అతీతమైన బంధం, చాలా గౌరవప్రదమైన అనుబంధం. అనురాధ కళ్ళు విప్పింది. ఎదురుగా కుర్చీలో కూర్చుని నిద్రలేమి వల్ల ఎర్రబారిన కళ్ళతో తన వైపు తనలోంచి శూన్యంలోకి చూస్తూ కూర్చున్న భర్తను చూసి కంగారు పడింది. ఆమె కళ్ళు విప్పటం చూసి పాణి ఆతృతగా ముందుకు వంగి, ఎలా ఉంది అన్నాడు. బాగా కంగారు చేశానా అంది. పాణి మాట్లాడలేదు. ఆమె దృష్టి మాత్రల మీద పడింది. డాక్టర్ గారు వచ్చారా అడిగింది. 2ంటికి. లేచి మొహం కడుకో, మాత్ర వేసుకుందు గాని అన్నాడు పాణి. రాధ అతన్నే పరీక్షగా చూస్తూ, అప్పటి నుంచి మెలకుగానే ఉన్నారా అంది. ఆయన గంటకొకసారి మాత్రలు వేయమన్నారు. నువ్వేమో గాఢ నిద్రలో ఉన్నావు. లేపలేదు నేను. సంజయ్ ఇస్తున్నట్లు చెప్పాడు. మీరు పడుకోవచ్చుగా, అనవసరంగా నిద్ర పాడు చేసుకోవటం దేనికి అంది. పాణి ఆమెను చిన్న పిల్లను చూసినట్లు చూసి, నీ మొహం నీకు తెలియదులే వర్రి అన్నాడు. రాధ అతని వైపు తాదేకంగా చూసి, ఒకసారి ఇలా వస్తారా అంది. ఎందుకు అన్నాడు అర్థం కానట్లు. చెబుతానుగా. పాణి ఆమె దగ్గరగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. ఆమె మంద్రస్వరాన అంది. నాకేం తెలియదు, తెలుసుకునే జ్ఞానం లేదు. అందుకే మీ ప్రశ్నకు ఆ రోజు సమాధానం చెప్పలేకపోయాను. అంత భాష రాదు నాకు. కానీ పాణి అయోమయంగా ఆమె వైపు చూస్తూ, ఏమిటి నువ్వు చెప్తుంది అన్నాడు. ఆమె అతని జుట్టులోకి వేళ్లు జొనిపి చప్పున అతన్ని దగ్గరగా లాక్కొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, అర్థమైందా ప్రేమంటే అంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.